సంపద మావేంది అంత ఆగమాగం తిరుగుతుండు అక్కడిదక్కడనే. మావా ఓ సంపద మావా, ఏందేమో చెవులు వచ్చిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు? అబ్బా కొడుక, నన్ను చెవులు కోసిన పిల్లి అంటవారా? నీకు అసలు ముచ్చట చెప్తే ఊరంతా చెప్పుకొస్తావు. ఆగు బిడ్డ, నీ సంగతి చెప్తా. అదేం లేదురా, తనపు గురించి ఆలోచిస్తాను అల్లుడు. ఏంది తనబ్బా? తనపేరా. వెనకట మన ముసలోళ్ళు అద్దాలు, బొట్టి సీసాలు, దువ్వలు, చిల్లర పైసలు దాచుకోపోదు రారా, గా తనపే. మరిగా వెనకటి తనబ్బి కోసం గంతగానం ఎందుకు ఆరాటపడుతున్నావే? కోట్ల బంగారం వస్తుందంటే ఆరాట పడకపోతే ఆడుకోమంటావురా, నువ్వు అంత గమ్మతున్నావు. ఏంది కోట్ల బంగారమా? గా తనబ్బిలా? ఇంతకు ఆ తనబ్బి ఏడుంది, ఎవరింట్లుందే? నువ్వు ఎవరితో చెప్పా అని చెంపలేసుకుంటే చెప్తా మరే. ఏ అవ్వతోడే నైవానంగా ఇవ్వలతో చెప్పా. కోట్ల బంగారం వస్తుందంటే నేను ఎవరికి చెప్తానే? చెప్పు, ఏడుంది చెప్పు. మాయ కాదు చెప్పు. మా చెప్తా గాని, అరే ఆ తనాబి దుబాయ్ షేకుల నుండి నడుతుందిరా, పుష్కనే ఆయన వెళ్తానని చెప్పావు, నన్ను వేసుక పీక్తారా. అవ్వ కొడుకు, మన ఊళ్ళున్న తనబ్బిలా గంత బంగారం ఉన్నట్టు గా దుబాయ్ షేకులకి ఎట్లా ఎరకైంది? గదేరా, మన తిప్పడు దుబాయ్ వేయండి కదా, అక్కడ దుబాయ్ షేకులు అందరు కలిసి మన తిప్పని మిషన్ మీద వండబెట్టి మొత్తం షేక్ చేసిరట. అప్పుడు మన ఊరు గురించి మొత్తం తెలిసిందట. అంటే గా తనబ్బి గా తిప్పనింట్లుందా? అవు, తిప్పనిలో ఉంది ఆ తనబి. ఎట్లా చేసినైనా తనబిలో ఉన్న బంగారం మనం కొట్టేయాలి. అంటే మనం TNB ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేపిస్తాం కానీ ఆరోగ్యశ్రీ కారెట్ మీద చేపిస్తామే. ఆరోగ్యశ్రీ కారెట్ మీద చేపిస్తామే, ఫ్రీలు అవుతుంది. ఏహేని అక్క, ఆపరేషన్ అంటే మనుషులు చేసే ఆపరేషన్ కాదురా, ఆ తనాబిలో ఉన్న బంగారాన్ని కొట్టేయాలనేదే ప్లానింగ్. గదే TNB ఆపరేషన్. TNB అంటే తనాబి అన్నట్టు. నీ అక్క గా ముత్తంత తనబ్బిలున్న బంగారం కోసం గింత పెద్ద ఆపరేషన్ అయ్యామా? నీ పిసోడా, ముత్యమంత ఎందుకు అవుతుంది రా అయ్యా? మనం ఒకరు దొరికినాం అనుకో, మన ఈపులు రాగడి భూములు వదిలినట్టు వలుగుతాయి, రాగడి భూములు వదిలినట్టు వలుగుతాయి. దానికి మస్తు గమతులు ఉండాలిరా. మరి గీ ముచ్చట నీకెట్లా ఎరకైంది? వాడు మొన్న ఫోన్ చేసి బగ్గా ఏడ్చుకుంటూ చెప్పిండ్రా పాపం. మరి అదే తిప్పడు వాళ్ళ అన్నకో లేకపోతే వాళ్ళ భార్యకు చెప్పాలి కానీ నీకెట్లా చెప్పిండే? ఓ పిసోడా, వాళ్ళ అన్నకి చెప్తే వాళ్ళ అన్న అదినే కలిసి మొత్తం అమ్ముకుంటారు, నా భార్యకి ఏమి ఇయ్యారని భయపడ్డారా. ఊరికే నా భార్యకి చెప్పుకున్నాం అనుకో, అది మొత్తం తీసుకుపోయి వాళ్ళ అవ్వగారికి ఇస్తుంది కావచ్చు అని భయపడి, ఈ ఊళ్ళో మొత్తం శుద్ధపూస నేనే కదా, అందుకే నాకు చెప్పిండు. అవు మావా, నువ్వు శుద్ధ పూసవేనే. నీ అవ్వ గీంత దానికి గంత పెద్ద ఆపరేషన్ ఎందుకే? నేను పట్టుకొస్తా, అట్లా ఆగు. ఏ నువ్వు ఆగట్లా, కడుపుల కొవ్వును చూసి పెయ్యను మురువద్దురా, దానికి ఒక పిలానింగ్ ఉండాలి. నీ అక్క పిలాన్ లేదు గిలాన్ లేదు, ఆ తనాపిని తెరిపియపోతే నేనేవన్నీ. అరే ఎవరు ఆగురా, అరే బర్ల పెండ తీయాలి కదా, ఇది ఏం చేస్తాడో ఏమో. పోతాదా ఫోన్, నువ్వేం చేస్తావు నేను కూడా చూస్తా. అక్క బర్రు బక్క పెంచినా. అవునే, ఇంత సాయ వెనక రాలేవు, పొద్దుపోయింది, పానాలు తిరిగినట్టు అవుతుంది, ఎప్పుడు అడగరా? నేను మబ్బలేసి ఆకులు సల్గుసడే నా వంతు, బోల్లం చాయ్ పెట్టేది దాని వంతే. నా మొగుండ నిసబెట్టి దేశం పోయింది, మీకు సేవలు చేయని కాదు, నేను పెట్టుకోబర్రి. వారి తిప్ప, నువ్వు దేశం పోయి ముద్దుగా నుండిరా, ఈ బుడతో మాకు అప్పు చెప్పిపోతుంది. దాని పని అంటారు అరికిసుకున్నది, మా పని అంటారు మందులు పెడతాయి. భలే పెళ్ళని చేసుకుంటే కదా. ఏంది బావా బుడతా గిడతా అంటున్నావు? ఇదే మాట నా మొగుడు అంటే ఎక్కడ వడిపెట్టాను అక్కడ వడిపెడతా, ఎరికేనా? ఏందే బాగా మాట్లాడుతున్నాయి, నీ మొగన్ మీద పెట్టి నా మొగన్ అంటావా? తోలు వస్తామ్మా. అయ్యే తోలు మాకు కూడా అలవచ్చు, తోలు. ఈ అక్క బుత్త ఛాయ గింతలు ఎవరిది? లొల్లే కావాలిగా, నా తిప్పటి రాని ఇంట్లో మీరన్ను ఉండాలి, మేమన్ను ఉండాలి. అయ్యో బుడతా, ఆగుతూనే లేదు. మీరే మొక్కుపోవడం మీ ఇంట్లో పెళ్ళన్నట్టు గీ బంగ్లాలా మీరన్న ఉండాలా మేమన్న ఉండాలా అంటుంది బొమ్మ. అవ్వలో ఏందే బుడత గిడతాను బాగా ఎగురుతాను, మిడత ముఖం దానా. మనం ఏమన్నా అత్తగొడాలనుకుంటున్నామా? ఇంట్లో నీ మొగనికి ఎంత హక్కు ఉందో నా మొగనికి అంతే హక్కు ఉంది. అబ్బో దొరసాని, ఇంట్లో భలే శోకం పెట్టాడు. ఆ తిప్పైతే రాని, ఆ సంగతి చెప్తా. మాకు లేదోడి లెక్కపీడ పట్టిపోయాడు. వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు కదా,
గిదే సందు మెల్లగా పోయి తన బెదిరిపిత్తిగా. ఏంది రమ్నాకరన్నా ఏమో జవడం పెట్టుకుంటారు. అరే మీ వదిన గుత్త చాలా పెట్టుకోండి అది ఎటువంటి అదే అంటుందండి. అగో వదినే గట్లా అంటారు, ఆయన పెద్దోడు కదా, తప్పు కాదా? గట్ల పెట్టు దానికి గడ్డి. ఏంట్రా నల్లి లెక్క వచ్చి నాది తప్ప ఇంకోసారి టెంకర్ నచ్చినావు అనుకో పిల్లిని వచ్చినట్టు ఒడుతా. ఏమన్నా మా ఆయన కోపం ఉంటే మమ్ముల్లాను ఇక సాల్ చెప్పానికి వచ్చినా కొడితే ఊకుంటాడు ఎక్కడన్నా. సాలేనోడు సాలి చెప్పత్తే చక్కగా ఉన్నది వంకరైందట. ఊకొకపోతే ఉల్లిగడ్డ ఉడికించి ఎడగట్టను అడగడతా ఎరికేనా? వేస్తూనే ఉన్నాయి, నేను తీస్తూనే ఉన్నా. ఒక్కదైతే ఒక్క లీటర్ పాలు ఇచ్చినది అయితే లేదు. ఒక్క తింటున్నాయి ఎత్తున్నాయి. వీటిని మేపడ అవుతుంది నా బతుకంతా. ఈ ఎండలు ఏందిరా అయ్యా, ఎండాకాలం జ్వరణ లేదు, గింతకాలం కొట్టి పడైతున్నాయి. అక్క 4 గంటలు ఎదగపోతుంది. ఓ రంజనన్న తెచ్చుకోవాలి, వీడికి చల్లగా ఉంటుంది. ఇక అగో ఈ రమేష్ కూడా కుంటుకుంటారు. సంపదమా చెప్పినప్పుడు ఇన్నా మంచిగా. ఏమైందిరా ఓ రమేశా కుంటుకుంటా రాబడుతుంది. సంపదమా ఇంకా నీడ కన్నా జర ఎండగొట్టి పాడైతుంది. అసలు ఏమైందిరా? ఆ పెంటర్ అంతేటో అయింది, అంగంతేటో అయింది. నువ్వు చెప్పినాక తనపి తెరిపిద్దామని పోయినా కానీ ఆ తిప్పని భార్య పొట్టు పొట్టు కుద్దింది. మరి గామె జోలికి ఎందుకైనా నువ్వు? ఆమెకు మేకపోతుకున్నంత కోపం ఉంటుంది కాదురా. ఆమె నేను ఏమనలేదే, ఆయన పెద్దోడు కదా గట్ల అనద్దు అన్న గంతే. ఏడ గుద్దను గడ గుద్దింది. అబ్బా మరి నేను చెప్తే తిన్నవారా నువ్వు? ఓ ప్లాన్ కొద్ది పోవాలరా అంటే ప్లాన్ లేదు బీన్ లేదు అని పెద్ద పొంగకుండా పోతే మొగోళ్ళు లెక్క. అయిందా? మంచిగా అయిందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి ఆ పిల్లనేందో ఇప్పుడన్నా చెప్పరా అదే. అరే రమేష్, ఆడోళ్ళ ముంగట మొగోళ్ళని ఏమన్నా అన్నా ఏం కాదు, కానీ ఒకవేళ మొగోళ్ళ ముంగట ఆడోళ్ళని ఏమన్నా అన్నాం అనుకో మన పానం తీసినది ఇస్తారా. ఇంకా ఆడోళ్ళ ముచ్చటి ఇడిచిపెట్టి ఇంకా తనాబి ముచ్చటి చెప్పేమా? వాళ్ళు నన్ను మళ్ళా గుద్దినా మంచిదే. ఆ తనాబి తెరిపించినోని కావాలి, ఆ తనాబి తెరిపించినోని కావాలి. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు. అరే ఆ తనాబి తెరవాలంటే ముందుగాల ఆ ఇంట్లోళ్ళకు ఏరు వేయాలరా. మరి ఏరు వద్దామంటే ఆ తిప్పడీడ లేకనే పాయే, వాళ్ళు ఎట్లా ఏరు పడతారే? ఎట్లా ఏరు పోయాను చెప్తా, అట్లా ఆగురా. సెవీట్ వారైరా. పిల్లలు మంచిగుందే. అరే అరే రమేశా, ఆ రమణకర్ బాబు ఇటు వస్తాను రా. అరే ఇదే సంతరా మెల్ల పుల్ల పెట్టు. సరే రాని. ఓ రమణాకర్ అన్న ఎటు పోతానవి అంటారు, అంది కొద్ది పోతాను. దాదా ఈడ కూర్చుందో దావ నిమిషం. రమేష్ అరే అయితే అని మా మడతలు పట్టిందని బాధపడకురా నువ్వు. ఏ బాధపడేది ఏమున్నదే, మీకు ముచ్చట చెబుదామని వచ్చిన అంతల్నే ఆమె చిర్రుబుర్ర అయింది. ముచ్చట్నా? ఏం ముచ్చట్రా? ఏం లేదే, మీ ఇంట్లో తనబ్బు ఉన్నది కదా. ఉంది, అయితే ఏంది? అగో గా తనబ్బి గురించే మీ ఇంట్లో లుల్లులు అయితేనే ఎరికేనా? ఏంది మా ఇంట్లో తన పియాటి లొల్లిలు అవుతున్నాయా? ఈ మరదలు మిమ్మల్ని ఓరుతుందా? ఆ తన చేయబట్టే ఇదంతా జరిగేది. దాని బాధ కారా, బాటలు పట్టుకొని తిరుగుడు అవుతుంది. అయితే గాని ఇప్పుడు ఏం చేద్దామంటారా? చేసేది ఏమి లేదే, మీరు ఏరువాడుర్రి, ఆ తనాపు లెవెల్ కన్నా ముర్రి. తనబ్బా తనబ్బా కూడా కొంటారా? అవి నీకెందుకే, నేను లేనా? నువ్వేనో పరాయనువా? ఆ తనాపి నేను కొంటపా. తనబ్బి నువ్వు ఏం చేసుకుంటావురా? నీకెందుకే, లగ్గం చేసుకున్నాడు తనాపిలా వంటాడు, లేకుంటే తనాపి జేబులు పెట్టుకొని తిరుగుతాడు. కొంటా అన్నప్పుడు అమ్మకరాట నీకు అన్ని రామరామ శుద్ధులు కావాలి ఎందుకురా అనుకుంటా. బాబా తనలానేదే నీకోసమే. మరి ఈ ముచ్చట అమ్మ తిప్పనుకు నువ్వు మా బుడతకి చెప్పాలరా. మరి ఇప్పటిలో లేడు కాబట్టి మీ బుడతకైతే చెప్పు, అదే మీ మరదలకు పోయి పంచాయతీ పెట్టి. కానీ మేము చెప్పిన వాళ్ళు ఎవరితో చెప్పకు. చలో నువ్వు నడు, మేము వస్తాం. సరేనా? సరే పెద్ద వరుసలు జమ చేయి. సరే సరే. సంపతి మామ
తనపి కొంటా అని మా అన్న కానీ పైసలు బాగా అడుగుతారు కావచ్చే. నీ పిసా కూడా నీకు తెలివిలేదు మనులేదు ఏమిరా. ఓట్ల కొద్ది బంగారం రాగానట 50,000కు లక్షకు భయపడతారా. మోదాలు అయితే తన అమ్మని పిసగాడి బా పోదాం. సరే పావం. నేను ఎవరు చేసుకుంటుందో కానీ దానికి కరెక్ట్గా ఉన్నట్టుంది. ఏందే చిన్న పెద్ద లేకుండా ఇష్టం ఉన్నట్టు అంటాను. నీ మొగడు కనుక వేండా దుబాయ్. ఈ మొగుని వంగ ఎవడన్నా అద్దన్నాడా? నా మొగుని మీద వాడు ఎడతారు. 4 పైసలు వెనకెత్తాయి వాళ్ళు. ఓ కళ్ళు ఒరవై కదా. ఆవు బిడ్డ మా కళ్ళే ఓర్తలేవు. అన్ని పెట్టిన కొద్ది అరవకుండా మేమే తింటాను కదా. అండి పెట్టిన బియ్యం నీ సొంతం లెక్క ఎత్తానవేందే? పొత్తుల బియ్యమే కదా, తింటా పంట గిట్లనే ఉంటా. నీకు ఆకలైతే నువ్వు పోయి తినిపో. నా తిప్పడొచ్చే వరకు గింతే ఉంటా. అక్క ఇల్లు మల్లెలు పెట్టుకుంటారుగా. ఏందే బాగా ఎత్తాను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. నాలో ఈనత్తాంది. నీ పెళ్ళందేం వినత్తలేదు కదా. ఈ తినుడద్దు ఈ తిట్టుడద్దవ్వా. మా సారేదో మేము వండుకుంటాం, నీ సారేదో నువ్వు వండుకో. మాకు బనవ కాదుగా. అంటే వేరు పడదామా? ఆవు వేరే పడదాం. ఆ తనాభి నుంచి నువ్వు అటు మేమిటు. అంటే ఆ తనవిని మీరే వాడుకుంటారా? అవును మా దిక్కు ఎక్కువ ఉంది కాబట్టి మేమే వాడుకుంటాం. గట్లెట్లుంటది? పొత్తులిల్లు సగం మీకు సగం మాకు. మా తిప్పడత్త నన్ను ఏమంటాడు రేపు? ఇంకా బుత్తంత తనబిలా సీర దాసుకుంటావా రైక దాసుకుంటావే? నేనైతేనేమో కాటుగా కళ్ళకు సూరు చిన్న చిన్నగా దాపెట్టుకుంటా. ఈ తనాబి గురించే మనకి ఇంట్లో లొల్లి అయినాడ. ఈ తనాబి పంచాయతీ ఏదో 4 పెద్ద తీసుకొస్తా తెలుసుకుందాం. నాకు సమ్మతమే. ఆ తనాబి పంచాయతీ తోడిచినాకనే ఏరు పడదాం. సరే కానీ పోయి పిలుసుకురాపో. నేను వేసుకున్న కాడికెళ్ళి కొంపల వడ్డ కాడికి నాకు ఇదే రామగోస అవుతుంది. తీసుకొస్తుంది. అరే రమేష్ ఏదో నోటి చేసి ఆ పంచాయతీ నువ్వే దింపాలరా. ఆ తనాపి అయితే నువ్వే కొనుక్కోరా. ఏమనే ఉన్నావా ఇంట్లో? ఇగో పెద్ద మనుషులు వచ్చిర్రు. ఆ కుర్చీలు ఇటు పట్టుకరా. అయ్యో ఆగుతానా లేదా పాను నీకు తెచ్చేదాకా? అందరం ఉన్నాగా నీ పెద్ద మనిషి లేరు బాబా. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము పంచాయతీ చెప్పాలంటే మా అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఎరికేనా? అపార్ట్మెంట్ అన్నప్పుడే అర్థమైంది నీ పెద్దరికం గురించి. అపార్ట్మెంట్ కాదే అపాయింట్మెంట్. గదే 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 అపాయింట్మెంట్ తీసుకోవాలి. గొప్పలోని తీసుకొచ్చినావు పో. చాలు గాని సోదాపి ముందుగా పంచాయతీ చెప్పుర్రి. మాకు రమణాకర్ బావ మా చెప్పిండు మీరిద్దరు ఏర్పడాలంటే మీ ఇంట్లో తనాబి అమ్మాలి. అంతే కదా? అంతే. ఇగో మావాడు ఆ తనాబిని కొంటాడు 1,00,000 రూపాయలు ఇచ్చి. నీ అక్క మా మామ పిడాత లచ్చనడేంది? ఓ మామ పిడాత లచ్చ అంటే ఏంది? వాళ్ళు ఏమనక ముందుకే. ఓ పిచ్చి కూడా తక్కువ అన్నాను అనుకో వాళ్ళు అమ్మరు. కోట్ల బంగారం మన్నే ఏ లచ్చ లచ్చ ఇస్తాడు. బుత్తంత తనబికి 1,00,000 రూపాయల అంటే తనాబిల్ ఏదో ఉంది. మేము 1,00,000 ఇయ్యం, 2 లక్షలకి ఇస్తాం. గా తనాబిలు ఏం పడేది మన్ను తప్ప. మీరేదో ఏరు పడతా తనాబి అమ్ముతా అంటే ఎవ్వరు కొనటోళ్ళు లేకుంటే ఇన్ని పట్టుకొని వచ్చిన 1,00,000 పోయి 2 లక్షలు అన్న పడుతుంది. ఏ పారా పోదాం. ఏ రాగుడు కూసరి మీరు అన్నది కాదు వీళ్ళు అన్నది కాదు. రమేష్ నువ్వు దూరం పోయారా 1,50,000 తీసుకోపో. అవునే ఏమంటావే? అనుడే ఉన్నది ఇంకా తక్కువనికే పోవంటే. రమేశా ఆ పైసలు లంచాయి. రమణాకర్ బావా ఇక మావాడికి అయితే తనాబి చూపిది. అరే మంచిగా తనాబి తీర్పారు చూడు. సరేనా? వీళ్ళకి ఏరుపోయి మొదలు ఏరు వచ్చి తనాబి చూడు. ఇంకా పెళ్లి తీస్తా. అవు అయి పైసలు పట్టుకొని పోతున్నావు మాకు ఇవ్వవా? అరే గీ పైసలు ఎట్టిపోతే నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే. మోదాలు అయితే మీరు ఏరు పడుది. ఇంకోటి మావాడు రేపటికల్లా వచ్చినప్పుడు తనపి తొవ్వదారి ఇది అయితే మీరు రొల్లు పెట్టుకున్నారు. సరిపోయింది. అరే మంచిగా చూసుకో, కళ్ళ నిండా చూసుకో. నేను పోయత్తిగా తనపే నీదే తొవ్వుయావా? సరే సరే దా. ఇదేనా తనాపి? ఇదే ఇదే
ఈ తనపి తాళం చేయదే తాళమారా అడాగు ఈ దూలం మీద ఉండవచ్చు సుచిత్త ఇగో రమణాకర్ అన్న ఈ తనాపి ఎడమ పక్కకు మీరుండూరి కుడి పక్కకు తిప్పన్న వాళ్ళు ఉంటారు సరేనా ఇక తెరుతున్నా తనాపి మరి సరే తెరు ఏందే రమణాకర్ అన్న ఇవన్నీ గోళీలు తానికి సీతలు ఉన్నాయి ఈ తనాపిలకి వెళ్ళి ఇంకేమైనా సొరంగాలు లేదా అటు లోపలికి గల్ల సొరంగం ఎక్కడదిరా మా ముసలి సచ్చిపక్క ముందు తానికి గోళీలు తీసి దళ్ళ పెట్టుకున్నది ఏంది ముసల్లా తనబ్బా అది పిడాను వచ్చింది దాని గుర్తుగా అదే తాళం తీసుకుపోయి దూలం మీద పెట్టినాం ఏంది ముసల్లాని గుర్తుగా తనాపికి తాళం వేసి పెట్టిర్రా హలో నన్ను చెవులు కోసిన పిల్ల అంటావురా ఆ తనాపిల బంగారం కాదు కదా బల్లి గుడ్లు కూడా లేవు ఎవడన్నా ఎదవ ముచ్చట చెప్తే ఆలోచించి అడిగేయాలరా బక్కోడా నేను గోవకొస్తున్నా బాయ్ ఏంది గోవకోతనవా అంటే నా 1,50,000 రూపాయలు పోయినట్టేనా ఇక సంపద మామ ఎంత పని చేస్తురా గందుకే ఎవరన్నా ఎదవ ముచ్చట చెప్తే ఆలోచించి అడిగేయిర్రి నమ్మి మోసపోకుర్రి ప్రేమతో మీ మన తెలంగాణ పల్లె చిత్రాలు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ పల్లె చిత్రాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కపొంటి గంట ఉంటుంది టింగ్ టింగ్ అని కొట్టండి బాయ్